రైట్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరుస భేటీలు జరగనున్నాయి. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో వైసీపీ స్టే కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరపనున్నారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు, వేధింపుల ఘటనలపై చర్చించనున్నారు. ఈ మేరకు తదుపరి కార్యాచరణపై వైసీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బ్రాహ్మణ నాయకులతో మరో సమావేశం నిర్వహించనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కూటమి ప్రచారంపై చర్చించనున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని బ్రాహ్మణ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. లక్ష్మి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశాలను స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ఒకవైపు టీటీడీకి సంబంధించి లడ్డూ ఇష్యూకి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, దాని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు రెండో సమావేశంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే టీటీడీ లడ్డూకు సంబంధించి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కీలకమైనటువంటి నాయకత్వంపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు, లడ్డూ ఇష్యూకి సంబంధించి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో, సిట్ రిపోర్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి, సిట్ రిపోర్ట్ పైన జరిగినటువంటి కామెంట్స్ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించినటువంటి అంశం పైన సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు, అటు గుంటూరులో అంబటి రాంబాబుని కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి దాడులు, నిన్న జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అంతకుముందు మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా జరిగినటువంటి దాడులు, అదేవిధంగా పార్టీ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుపై జరిగినటువంటి దాడులకు సంబంధించి అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని బయట ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం కాపు సామాజిక వర్గమే కాదు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీపై జరిగినటువంటి దాడులు, అదేవిధంగా మరో సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించి బొల్ల బ్రహ్మనాయుడుపై జరిగినటువంటి దాడికి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నిన్న కూడా స్వయంగా జగన్ బెంగళూరు నుంచి పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులను కూడా పరామర్శించారు, ఫోన్ లో పరామర్శించారు. వాళ్ళు ధైర్యంగా ఉండాలని కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మిగతా కీలక నాయకులకు కూడా జగన్ ఫోన్ చేసి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే జగన్ స్వయంగా ఈ మొత్తం రాజకీయ పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు 2 కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి మరి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ముద్రగడ లేఖకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వారీగా జరుగుతున్నటువంటి దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేంద్రంగా చేసుకుని ఆ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నేతలపై జరుగుతున్నటువంటి దాడులు తెచ్చిమిరుతున్నటువంటి నేపథ్యంలో నిన్న వరకు కూడా సామాన్య కార్యకర్తల వరకు, నియోజకవర్గ స్థాయి వరకు జరిగినటువంటి దాడులు ఇప్పుడు ఈ మాజీ మంత్రుల స్థాయి వరకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతాయి, ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సజ్జల ఇచ్చేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇదే సమావేశానికి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా హాజరు కాబోతున్నారు. ఇందులో భాగంగానే సామాజిక వర్గాలను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇందులో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకా ఈ మొత్తం వివాదానికి కీలకమైనటువంటి ప్రధాన కేంద్రమైనటువంటి టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి ఇష్యూ, టీటీడీ లడ్డూకు సంబంధించి ఇష్యూ, సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు, సిట్టు రిపోర్ట్ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ తర్వాత జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే ఈ రెండో సమావేశంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి 33 మంది కీలకమైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు ఇప్పటికే పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయం నుంచి కూడా సమావేశానికి హాజరు కావాలని చెప్పి సమాచారం అందించారు. ఈ సమావేశానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. వరలక్ష్మి.